చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. మిమ్మల్ని ప్రేమించిన దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యము, క్షేమము, వాక్యం ధ్యానించడానికి సమయం నడిపించిన బట్టి దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఆయన మంచి ద్రాక్షావల్లి. హల్లెలూయా. ఎన్ని వారాలుగా ఈ మాట మనం వింటున్నాం? ఎన్ని వారాలు నమ్ముతూ, ఎన్ని నెలల నుంచి ఈ మాట వింటున్నాం? హల్లెలూయా. ఆ మంచి ద్రాక్షవల్లికి సరిగ్గా అంటగట్టబడి ఉన్నానా లేనా? 31వ తేదీ ప్రార్థనకి ఎందుకు రాలే? మంచి ద్రాక్షవల్లి కదా కదా. ఎక్కడ ఇస్తున్నారు సమయం? దేనికి ఇస్తున్నారు? హల్లెలూయా. ఆయన ఎవరు? మంచి ద్రాక్షవల్లి. ఆ మంచి ద్రాక్షవల్లికి మంచిగా అల్లుకబడి ఉండాలి. మంచిగా అల్లుకబడిన వారికి వారి వారి జీవితాల్లో ఆయా సమయానికి జరగవలసిన పనిల్లో సమస్తమును సమకూర్చి మేలు కలుగుటకై సర్వ కృపానిధి యొక్క దేవుడు సర్వమును సమకూరుస్తాడు. ఎప్పుడు 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 నా సమయానికి ఏదైనా జరగాలంటే ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా. నేను నీ యొద్దకు వస్తాను, నా యొద్దకు రా అని చెప్పలా. నువ్వు యు కమ్ నియర్ టు మీ అండ్ ఐ కమ్ నియర్ టు యూ. నువ్వు నా యొద్దకు రా, నేను నీ యొద్దకు వస్తానని ఉందే గాని నేను నీ యొద్దకు వస్తాను, నువ్వు నా యొద్దకు రా అనేది కాదు. మన యొద్దకు ఆయన వచ్చేసాడు. వచ్చి చేయవలసిన పని అంతా చేసి నేను మంచి ద్రాక్షవల్లిని అని పేరు పెట్టుకొని తిరిగి తిరిగి వెళ్ళాడు. ఇప్పుడు ఇప్పుడు ఎవరి వంతు? మన వంతు. హల్లెలూయా. మంచి ద్రాక్షవల్లికి అల్లికలు కలిగి ఉండడము అది చాయిస్. బలవంతమైతే లేదు. నీ ఇష్టం, నా ఇష్టం. హల్లెలూయా. కావున ఆయనను ప్రేమించిన వారికి ఆయన ఇచ్చినది ఏంటంటే, మనం కలిగి ఉండాల్సినది ఏంది? ఐ రిపీట్ అగైన్, ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్తున్న వారు ఏమి కలిగి ఉండాలి అంటే దేవుని సమాధానము కలిగి ఉండాలి. ఆ సమాధానము కలిగి ఉండిన వారికి ఆయన శిరస్సై ఉంటాడు. ఆయన శిరస్సై ఉంటే అది వ్యక్తిగత జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ, సంఘ జీవితంలో కానీ ఆయన శిరస్సై ఉన్నప్పుడు ఆయన ఆధిక్యత అనేది ఒకటి ఇస్తున్నాడు. ఆ ఆధిక్యత మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనకు ఒక శక్తి. ఏ శక్తి? ఈ లోకాన్ని పరిపాలించడానికి కాదు, ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండడానికి ఒక శక్తి. హల్లెలూయా. ఏ లోక సంబంధంగా ఒక శక్తి అనేది ఉంటే ఈ లోకాన్ని పరిపాలిస్తారు. మనం ఈ లోకాన్ని పరిపాలించడానికి కాదు. ఆ శక్తిని ఇచ్చేది నన్ను నేను పరిపాలించుకోవడానికి. ఐ రిపీట్ అగైన్. ఆధిక్యతతో పాటు ఆయన ఒక శక్తిని ఇస్తున్నాడు. ఆ శక్తి దేనికి? నన్ను నేను స్థిరంగా ఉండడానికి ఒక శక్తి నాకు ఇస్తున్నాడు. ఆ శక్తి ద్వారా
నేను ముమ్మారు ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలనేది కింద భాగాల్లో ఉంటాయి. ప్రార్థన చేసేవారు ఎలా చేయాలి? 6వది విశ్వాసముతో చేయాలి. విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఫలాలు దయచేస్తున్న దేవునికి ఏమి చేయాలి? 7వది కృతజ్ఞతలు చెల్లించాలి. ఇవి కలిగి ఉండాలి. ఇందులో సాధకము చేయాలి. ఇందులో ఎదగాలి. ఇవన్నీ మన జీవితంలో పొందుకోవడానికి సమయం పట్టింది. Are you with me, church? కావున సమయం పడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. ఏ విధంగా వేచి ఉండాలి? ఎడతెగగా వేచి ఉండాలి, ధైర్యముతో వేచి ఉండాలి, స్థిరముగా వేచి ఉండాలి, నమ్మకంగా వేచి ఉండాలి, ప్రశాంతముగా వేచి ఉండాలి, ఏకాగ్రతతో వేచి ఉండాలి. ఆఖరిగా సహవాసము చేయొచ్చు వేచి ఉండాలి. ఈ సహవాసము చేయొచ్చు వేచి ఉంటున్నప్పుడు మనం కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. బాగా వినాలి. ఏమండి, వింటున్నారా? సహవాసము చేయొచ్చు వేచి ఉండాలి. ఇది ఏ సవాలైనా సరే. దానిలో ఆయన జీవితంలో ఒకటి ఎదురైనప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన యథాప్రకారంగా ఆయన ఈ పై ఇంటి గదికి వెళ్ళి యెరూషలేము తట్టు తెరిచి ఉన్న కిటికీలతో ఆయన ముమ్మారు ప్రార్థన చేశారు. ఇంకొక వ్యక్తి, ఇంకొక యవనస్తుడు, ఐతోకొనే ఒక వ్యక్తి ప్రసంగము జరుగుతున్నప్పుడు నిద్రపోయాడట. ఏ లాభం? ఆ గది నిండా దీపాలు ఉంటున్నాయి. అంత దీపాలున్నా తన కూర్చున్న కిటికీకి ఏమీ లేవు, సరైన అల్లికలు లేవు. కాబట్టి జోగి నిద్ర నుంచి 3 అంతస్తుల నుంచి కింద పడ్డాడట. అతని జీవితంలో అతని ఉంటున్న స్థితికి ఏమీ లేవు, అల్లికలు లేవు. కాబట్టి ప్రసంగము జరుగుతున్నప్పుడు జోగాడట, నిద్రపోయాడట. ఇంకొక సందర్భంలో ఒక చూడరాని ఒక దృశ్యాన్ని ఒకరు చూస్తున్నప్పుడు తన ఇంటి కిటికీలో నుంచి, తన అల్లుకబడిన కిటికీలో నుంచి వారు చూడగా తినని చూస్తుండగా అని ఉంటాయి. అతను కింద పడతాడా? ఎందుకు పడడు? తన ఇంటికి అల్లికలు ఉన్నాయి, తన జీవితంలో ఒక అల్లికలు ఉన్నాయి, ఒక మెలకువ ఉంది. హల్లెలూయా. రహాబ్ అంటే అందరికీ తెలుసు. తన ఇంటికి కిటికీలకి అల్లికలు లేవు. తన ఇంటి కిటికీలకు అల్లికలు లేకపోయినా సేవకులని తన ఇంటిలో చేర్చుకొని వారికి కావలసిన పరిచర్య చేసి తనక అల్లిక లేని కిటికల నుంచి వారిని తప్పించి పంపిస్తున్నప్పుడు, అయ్యా నీ దేవుడు గొప్పవాడు, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి మీరు వస్తారని నాకు తెలుసు. ఈ పట్టణమును నాశనము చేస్తున్నప్పుడు నా ఇంటిని జ్ఞాపకము చేసుకోమంటున్నప్పుడు, అమ్మా ఆయన సేవకులను నువ్వు ఇంట్లో చేర్చుకున్నావు గనక, నీ ఇంటి కిటికీలకి అల్లికలు లేదు గనక, నేను ఈ యొక్క పట్టణానికి వచ్చినప్పుడు నీ ఇంటి కిటికీలకి ఏమి ఉంచాలి? ఎర్రని దారము ఉంచు. దానిని మేము చూచినప్పుడు నిన్ను నీ ఇంటి వారిని నేను కాపాడుతానంటున్నాడు. నా ఇంటి కిటికీలకి అల్లికలు ఉన్నాయా లేదా? ఐ రిపీట్ అగైన్, నా ఇంటి కిటికీలకు అల్లికలు ఉన్నాయా లేదా? ఆ ఇంటి కిటికీలు ఎంతవరకు ఉందో దానిని ఏమి చేయాలి? కిటికీలు ఏం చేయాలి? అల్లికలు
చేయాలి. కిటికీలు కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? కావలి కాయు పనివారు వలె వాటిని కట్టుకోవాలి. ఆ ఇంటి కిటికీలు కట్టుకోవడానికి, కావలి కాయువారు వలె పని చేయడానికి నాకు ఏమి ఉండాలి? మనస్సు ఉండాలి. ఏముండాలి? మనస్సు ఉండాలి. ఆ ఇంటి కిటికీలను సరి చేసుకోవడానికి. అందుకు గాను నెహెమ్యా రాసిన గ్రంథము 4:6 ఏమి చెప్తుంటున్నదంటే, అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండేనంట. ఏమి ఉండను? మనస్సు కలిగి ఉండను గనుక మేము గోడను కట్టించితిమి. మనస్సు లేకపోతే నువ్వు కట్టుకోలేవు. ప్రార్థనకు, మందిరానికి సమయానికి వచ్చే మనస్సు లేకపోతే ఏ లాభం? హల్లెలూయా. వేరే దానికి ఉంటున్న మనస్సు దేవుని గోడలు కట్టడానికి మనసుందా? హల్లెలూయా. వారికి ఏముండిందంట? గోడలు కట్టడానికి మనస్సు ఉండిందంట. మనస్సు ఉండింది కనుక గోడను కట్టించితిమి. అది ఎలాంటి గోడ? సగం ఎత్తు కట్టబడిన గోడలు. సగం ఎత్తు కట్టబడిన గోడలు. వాటిని ఏమి చేయాలి? పూర్తి చేయడానికి వారికి మనసు ఉండిందంట. నా జీవితంలో గోడ ఉందా? మనసు ఉందా? గోడ ఉందా? అది 2 వరుసలు కట్టబడిన గోడనా? 3 వరుసల, 4 వరుసల, సగమా? లేకపోతే పూర్తి చేయబడిందా? అసలు నా మనసు ఏంటి? దేనికి నా మనసు? ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఇంకా మనసు ఎప్పుడు వస్తుంది మనకి? మన పిల్లలు మన మాట వినకపోతే ఎంతో కఠినంగా మనం మాట్లాడుతాము కదా. ఒకవేళ వాడు మాట వినకపోతే ఏం చేస్తాం? సార్ మీరన్నా మనకు కొంచెం బుద్ధి, కమోన్ బుద్ధి, కమోన్. వీడు మాట వినడు, ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు? కమోన్, ఆలస్యంగా వస్తున్నాడు, మాట వినడం లేదు, వానికి ఇష్టం వచ్చినట్లే చేసుకుంటున్నాడు, పెద్ద చిన్న అనే మర్యాద లేదు, తల్లి తండ్రి అని. అట్లయితే సర్వోన్నతునికి నేను ఎవరు? సర్వోన్నతునికి నేను ఎవరు? ఆయన నన్ను సృష్టించాడా? నేను ఆయన్ని సృష్టించానా? హల్లెలూయా. ఇదే మాటలు ఆయన మనల్ని అడిగితే నేను జవాబు ఏమి ఇవ్వగలుగుతాను? వాట్ ఆన్సర్ విల్ ఐ గివ్ హిమ్? మనసుందా? అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేను గనుక మేము గోడలు కట్టించితిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండేను. హల్లెలూయా. ఏ గోడలది? యెరూషలేము గోడలు. ఆ గోడలు కడితేనే లోపల ఆవరణము బాగుంటది. గోడ లేని ఇల్లు బయలుగా ఉంటది. ఆ ప్రాకారములు కట్టబడకపోతే దీనికి కాంపౌండ్ లేదా ఇంటికి అంటాం. హల్లెలూయా. ఈ రోజు ఏమి పండగ? సమాధుల పండుగ అంటారు కానీ ఆల్ సోల్స్ డే అంటారు. తెలుగులో ఆల్ సోల్స్ డే అంటే నాకు తెలియదు. ఏమో లేండి. ఆ ఆల్ సోల్స్ ఎక్కడున్నాయో ఆ ఆల్ సోల్స్ ఉన్న చోట కూడా ఏమున్నది? కాంపౌండ్ ఉంది.
ఉంది కదండి. దానికి ఒక కమిటీ, దేనికి? ఆ యొక్క సమాధులకు ఒక కమిటీ. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ యొక్క ఆవరణము క్లీన్ గా ఉండాలంటే దానికి ముందు ఏం పెట్టారు? కాంపౌండ్ పెట్టారు, దానికి ఒక గేట్ పెట్టారు. హల్లెలూయా. నా ఆత్మీయ జీవితానికి గోడలు సరిగ్గా కట్టబడి ఉందా? నా ఇంటి కిటికీలు సరిగ్గా ఉన్నాయా అనేది ప్రశ్న. హల్లెలూయా. యెరూషలేమునకు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. నేను కూడా శరీరము, ప్రాణము, ఆత్మ, శరీరము. హల్లెలూయా. శరీరం అనేది ఆవరణము, గోడలు. ఆ గోడలు నన్ను నేను కట్టించుకోవడానికి, నన్ను నేను సరి చేసుకోవడానికి ఏం కావాలి? మనస్సు ఉండాలి. ఏమైపోతా ఉంది? మనము తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీ రాసిన రెండో పత్రిక, మొదటి తిమోతి, ఫిలిప్పీలో రాసిన పత్రికల్లో మనం ఏం చదివాము? పోయిన వారం ఏం చదివాము? బిజీ బాడీస్. ఇతరుల పని మీద మనం ఉంటామే గాని మన పని మీద మనము ఉండడానికి సమయం లేదు. బిజీ. హల్లెలూయా. బిజీ. దేనికి బిజీ? ఎందుకు బిజీ అయిపోయినావు? ఇతరుల పని, వేరే పనులు. నా పని నేను చేసుకోవడానికి బిజీ. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనను సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనసు మారి నూతన మగుటకై రూపాంతరము పొందుడి. అది చేయాలి. ఏమి మారాలి? మనసు మారాలి. నెహెమ్యా కాలమున వాళ్ళకి ఏముండింది? మనస్సు ఉండింది. మనకి ఇప్పుడు ఏం కావాలి? మనస్సు మారాలి. ఎక్కడి నుంచి మారాలి? బిజీ అనే గాడి నుంచి మారాలి. లోక మర్యాదలను, ఐహిక విచారణను, కారణాలు. హల్లెలూయా. వేటి వాటికి కారణాలు చెప్పండి చూద్దాం. ఈ లోక సంబంధమైన అధికారులకు కారణాలు చెప్పండి చూద్దాం. చెప్తారా? నో ఛాన్స్. ఈ లోక సంబంధమైన అధికారుల కన్నా నీ సృష్టికర్త ఏమన్నా తక్కువనా? అసలు నేను కాపాడబడము, నా జీవితం కొనసాగింపచేయడము ఈ లోక సంబంధమైన అధికారుల చేతనా లేకపోతే సృష్టికర్త చేతనా? చాలా మంది ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలనుకుంటా. ఈ దినము నేను ఈ విధంగా కూర్చున్నానంటే ఈ లోక సంబంధమైన అధికారులు లేకపోతే మనుషుల చేత కాదు. నేను సృష్టించిన సృష్టికర్త మన జీవితంలో, నా జీవితంలో ఏదో ఒక చిత్తము, ప్రణాళిక ఉంది కనుక నేను బ్రతికున్నాను ఈరోజు. లేకపోతే చేసే ఆమేన్. హల్లెలూయా. మరి మనసుందా? నిన్ని ఈ దినమున సజీవుల లెక్కలో ఉంచుకున్న దేవునికి ఏదో చేయాలనే మనసు ఉందా లేదా? మనసు మారాలి. మారితే నీ ఆవరణములలో నెమ్మది కలుగునుగాక.
నీ నగరములో క్షేమము కలుగును గాక. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గుర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. ఎప్పుడు ఎప్పుడు నిర్మల రిటైర్ అయినప్పుడు ఆలూరులో ఆయన డాక్టర్ పిలిచారు. సార్ ప్లీజ్ కమ్ అన్నాడు. ఆయన డ్రాయింగ్ ఆఫీసర్. సార్ ప్లీజ్ కమ్ ఇన్ అన్నాడు. సరే లోపల పోయినాను. సార్ ఇది మేడం కింగ్డమ్ సార్ ఇది అన్నాడు. ఓ వెరీ నైస్. ఇప్పుడు ఈ కింగ్డమ్ ని ఎవరు రూల్ చేస్తారో మనకు తెలియదు. నా చేత అయితే కాదు. ఈ కింగ్డానికి ఆమెనే. ఎందుకు చెప్తున్నానంటే షబాష్ అన్నాడు. ఓకే షబాష్, వెరీ నైస్. నేను చెప్పా, మీ కింద పనిచేసే వాళ్ళని మీరు గుర్తించడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాను. ఓకే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నా జీవితంలో చెప్పగలడా లేడా? చెప్తున్నాడా లేదా? చెప్పబోతాడా లేదా అనేది క్వశ్చన్. ఏం చెప్పాలి? సార్ ఇతను ఉన్నాడే, వా, ఆయన క్రమము, పద్ధతి, ఆత్మీయ జీవితం, వా. మనసు ఉండాలి. అది రవ్వడానికి ఏముండాలి? మనసు ఉండాలి. కావలి కాయు పనివారు మనసుండి వారు పని చేస్తున్నప్పుడు, ఐ రిపీట్ అగైన్, వారు మనసుండి పని చేస్తున్నప్పుడు ఆ సగము గోడను పూర్తి చేయాలనుకున్నప్పుడు వారికి ఏమి కలుగుతుందంట? శ్రమ, ఆటంకాలు, హింసించబడుతున్నారు. హల్లెలూయా. చాలా మంది అంటారు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు 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 నాకేనా అని చాలా క్వశ్చన్స్ వస్తాయి. శ్రమలు గాని ఇబ్బందులు గాని మనకు రావు. మనమే వాటిలో ఉన్నాం. సముద్రంలో ప్రయాణం చేస్తూ ఎందుకు అలలు వస్తాయంటే అలాగేమా, సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు వస్తాయా రావా అని ప్రయాణం మానుకుంటావా, మునిగిపోతావా? కమోన్, ప్రయాణం చేయాల్సిందే. హల్లెలూయా. ప్రయాణం చేయాల్సిందే. ప్రయాణం ఎలా చేస్తాం? ఎలా చేయబడుతున్నాము? నీ దోణిలో యేసు ఉన్నాడు గనుక ఆ ప్రయాణము సాగిపోతా ఉంది. అవునా కాదా? ఆయన ఉన్న దోణిలో ఏమొచ్చిందట? ఏమొచ్చింది మేరీ? అలలు, తుఫాను, గాలి చెలరేగి. మునిగిపోయిందా? లేదే. వీరు కూడా మనస్సుండి గోడలు కట్టుకుంటున్నారు. వారికి ఏమొచ్చిందంట? ఆటంకాలు వచ్చినా. ఏ విధంగా వచ్చినాయో నెహెమ్యా రాసిన గ్రంథము 4:11 చదువుతాం. మా విరోధులను వారు తెలిసి కొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదుము అనేది. మా శత్రువుల యొద్ద హల్లెలూయా నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయంలోకి రావాలి. మా విరోధులను వారు తెలిసి కొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పనిని ఆటంకపరచుదుము అని. పనిని వారు మనసుండి పని చేసుకుంటున్నారు. ఆ పనిని ఏమి చేస్తున్నారు? విరోధులు ఏమి చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారట. హల్లెలూయా.
యోబు 1:6. దేవదూతలు ఉమ్, యెహోవా సన్నిధిని నిలుచుటకై ఉమ్, వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఉమ్, ఆ దినమున ఉమ్, అపవాది అగువాడు వానితో కలిసి వచ్చెను. ఉమ్. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇంకోటి తెలుసా, ఈ మనస్సుండి నెహెమ్యా కాలంలో మనస్సుండి పని చేస్తున్నారు గోడలు కట్టడానికి. విరోధులు వారికి తెలియకుండా వారి మధ్యలో సంచరించి వారిలాగానే పని చేసుకుంటూ వారిని చంపేయాలి, వారి పనిని ఆటంకం చేయాలి అనుకుని ఒక కీర్తితో వచ్చినారు మధ్యలోకి. అర్థమవుతోందండి? అర్థమైందా లేదా? ఎప్పుడది? నెహెమ్యా కాలంలో. నెహెమ్యా కాలంలో వాళ్ళు ఏమి చేస్తున్నారు? మనసుండి గోడలు కట్టుకుంటున్నారు. మనసుండి గోడలు కట్టుకున్నప్పుడు ఆరోగ్యమ్మా, మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఏమొస్తాయి? వస్తాయి అని మానుకుంటున్నారా? అది యెహోవా కాలం, యోబు కాలంలో కూడా వచ్చినాయి. దాన్ని ఎవరు కనిపెట్టారు? ఎవరు కనిపెట్టారు? దేవదూతలు కనిపెట్టాయా? కనిపెట్టలేదు. ఎందుకంటే ఇవి కూడా దేవదూతలాగానే ఉన్నాయి. చూద్దాం. 2 కొరింథీ 7:5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:5. మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు. ఒక నిమిషం. 2 కొరింథీ 11:14. సారీ, 2 కొరింథీ ఇది ఆశ్చర్యము కాదు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఎలా ధరించుకుంటున్నాడు? వెలుగుదూత వేషం వేసుకొని ధరించుకొని. అది ఆశ్చర్యం కాదు. హల్లెలూయా. వస్తాయి. ఎలా వస్తాయి? యెషయా 47:11. యెషయా 47:11. కీడు మీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తోంది, ఏమొస్తోంది, ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు. ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఎందుకు వస్తున్నాయి? అయ్యో దేవా, ఎందుకు వస్తున్నాయి? మళ్ళా చెప్తున్నాను, ఎందుకు వస్తున్నాయి ఆటంకాలు? వారు మనసుండి గోడలు కట్టుకుంటున్నారు. వారికి మనసుండి ప్రార్థనకు పోతున్నారు. వారికి మనసుండి ఆదివారానికి త్వరగా రావాలి అనుకుంటున్నారు. ఏమొస్తున్నాయి? ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు ఏ విధంగా వస్తున్నాయి? వారిని ప్రార్థనకు పోనీయకుండా చేస్తున్నాయి. ఇంకేం చేస్తున్నాయి? కారణాలు చెప్పుకోవడానికి ఆటంకాలు వస్తున్నాయి. అమ్మా, చెప్పి వస్తున్నాయా? అకస్మితముగా వస్తున్నాయి. సార్, మేము రావాలని బయలుదేరుతున్నాము, కానీ అకస్మితముగా వస్తూ ఉంది. ఆ టైంలోనే తలనొప్పి, ఆ టైంలోనే జ్వరం, ఆ టైంలోనే నీళ్ళు వస్తుంది. అంకుల్, ఇప్పుడు నీళ్లు మేము పట్టుకోకపోతే మళ్ళీ వారం వరకు మాకు నీళ్లు రాదు. వారం వరకు నీళ్లు రాదు, మంచిదే. ఈ వారం వదిలితే మళ్ళీ ఇంకొక వారమే కదా ఆదివారం వచ్చేది. మళ్ళీ అదెట్లా?
అదెట్లా? ఈ ఆదివారం వదిలితే మళ్ళా ఆదివారమే వచ్చింది. ప్రతిరోజు ఆదివారం లేదే. ఈ రోజు 6వ వాటర్ వస్తే మళ్ళీ 6 రోజుల వరకు 6వ వాటర్ రాదు. మంచిదే, పట్టుకో. కారణాలు ఏ విధంగా వస్తాయి? అకస్మితముగా వస్తాదట. ఎప్పుడు వస్తాదో తెలియదట, కానీ వస్తాయి. ఏం చేయాలి? మా వింటున్నారా? ఇది ఏదో మిమ్మల్ని ఏదో నేను ఏదో మీరు అని నేను చెప్పడంలే. ఇది వాక్యానుసారంగానే నేను మాట్లాడుతున్నా. మనకి ఏ విధంగా జరుగుతుందో నెహెమ్యా కాలంలో కూడా జరిగింది. కానీ నెహెమ్యా కాలంలో మనస్సు లేనిది వాళ్ళకి జరిగింది. మనకు మనస్సు ఉంటే మనకు జరుగుతూ ఉంటుంది. కానీ వారు ఏమి చేశారో అది నేను చెయ్యగలుగుతున్నానా లేదో అనేది క్వశ్చన్. వారు ఏమి చేశారు? 13వ వచనం, నెహెమ్యా 4:13. అందు నిమిత్తము గోడ వెనక ఉన్న అందరూ బాగా వినండి. గోడ వెనక ఉన్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. హల్లెలూయా. ఏమంటే ఇవన్నీ డాడీ ఏమన్నా అర్థమైందా? శత్రువు రాకుండా కత్తులు ఈటలు పెట్టి వాళ్ళ కుటుంబాలు. అంత నిమిత్తము గోడ వెనక ఉన్న దిగువ స్థలము. గోడ అంటే ఎవరు? ఏమండి మీకు అర్థమవుతుందా లేదా వాక్యం? గోడ అంటే ఎవరు? నా జీవితంలో గోడ అంటే ఏంటి? ఏంటివయ్యా గోడ అంటే? గోడ అంటే నా శరీరం అయ్యా. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, శరీరము, ఆత్మ, ప్రాణము. ఓకే. గోడ వెనుక ఉన్న దిగు స్థలములో ఏముండాలి? నా జీవితంలో నా శరీరానికి దిగు స్థలంలో ఏముండాలి? దేవుని యొక్క మరణం అనేది ఉండాలి. ఆయన చెలిపోయి సమాధి చేయడం అనేది ఉండాలి. పై భాగము ఆయన పునరుత్థానం అనేది నా జీవితము వెనకాది వెంటాడుతూ ఉండాలి. అది దాని అర్థం. హల్లెలూయా. డాడీ, యు గాట్ ఇట్? శరీరం అంటే గోడ అంటే నీ శరీరం, నీ జీవితం, నా జీవితం. ఆ జీవితాన్ని కట్టుకోవడానికి మనసు ఉండాలి. మనసున్న వారికి ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు వచ్చినప్పుడు వారు ఆగిపోకుండా సాగిపోవడానికి ఏమి చేశారు? ఈ యొక్క జీవితం అనే గోడ, ఈ శరీరానికి వెనక భాగములో ఏముండాలి? ఒక దిగు స్థలమున ఆయన మరణం ఉండాలి, పై స్థలములో ఆయన పునరుత్థానం ఉండాలి. హల్లెలూయా. జనులు వారి వారి కుటుంబములో ప్రకారముగా వారు ఏం పట్టుకున్నారు? 14వ వచనం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ 13 కత్తులతోనూ వారు కత్తులతో. ఏంటి ఆ కత్తులు? ఏంటి? 2 అంచుల కట్టుగా ఉండాలి. అది హెబ్రీ 4:12 ఏముండాలి? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుగా దూరుచు. అది కత్తి. ఎఫెసీ 6:17. మరియు దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. వారి చేతుల్లో ప్రతి కుటుంబము వరుసగా, ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తికి ఏముండాలి? గోడ వెనుకలో ఏముండాలి? గోడ వెనుక ఏముండాలి?
దిగున దేవుని యొక్క మరణం ఉండాలి. పైన భాగములో ఆయన పునరుత్థానం అనేది గోడ వెనుక ఉండాలి. కుటుంబం వరుసగా వారి చేతుల్లో ఏముండాలి, వారిలో ఏముండాలి, ఆ కుటుంబంలో ఏముండాలి, వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉండాలి. వారి ఈటలతోనూ, ఈటలు అంటే ఏంటో తెలుసా అండి? ఈట అంటే ఏంటి? ఈట అంటే ఇట్ వాస్ స్పియర్డ్. ఓకే, అది హల్లెలూయా, అది నిరీక్షణకు సాదృశ్యంగా ఉండాలి. హల్లెలూయా, గురికి సాదృశ్యంగా ఉండాలి, నిరీక్షణకు సాదృశ్యంగా ఉండాలి. వారి ఈటలతోనూ మరి విండ్లతోనూ. ఇంగ్లీష్ లో బో అని ఉంటది, యారో అనేది తెలియదు. బో అంటే ఏంటో తెలుసా? బెండ్ కావడం. బెండ్ కావడం అంటే లోపడడం. ఎప్పుడు 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 ఆరోగ్యమా? నువ్వు మందిరానికి రావాలనుకున్నప్పుడు, నీకు మనసు కలిగి ఉన్నప్పుడు, నీ జీవితంలో నీ కుటుంబంలో ఆటంకాలు వచ్చినప్పుడు, నీ జీవితము నీ కుటుంబ జీవితంలో ఆ వెనక భాగంలో ఏముండాలి? దిగు భాగంలో దేవుని యొక్క మరణం ఉండాలి. పై భాగంలో ఏముండాలి? ఆయన పునరుత్థానం ఉండాలి. నీ కుటుంబంలో వాక్యం ఉండాలి. హల్లెలూయా, అది నిరీక్షణ కలిగి ఉండాలి. అది విధేయతతో ఉండాలి. ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేశారు? మనస్సుండి ఓడలు కట్టుకోవాలనుకున్న వారు. ఎందుకు ఇవన్నీ కలిగి ఉన్నారు? ఎందుకు కలిగి ఉన్నారంటే వారికి ఆటంకాలు వచ్చాయి. మరి ఆటంకాలు వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నా? ఐ రిపీట్ అగైన్, ఆటంకాలు వచ్చినప్పుడు నేను ఏమి చేస్తున్నాను? నేను ఈ విధంగా నేను ఏమన్నా చేయగలుగుతున్నానా? 14 వచనం డాని 4:14 నెహెమ్యా. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడినగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. హల్లెలూయా. నేను అంటిని. ఇక్కడ మనకు నేను మీకు అంటిని అని ఎవరిది? నాదా? నాదా? అమ్మ నాదా? రాజాదా? కాదే, మీలో నేను ఒకడినే. అంటిని అంటే దేవుడు అంటున్నాడు. ఏమి కలిగి ఉండాలి? ఇవన్నీ కలిగి ఉండాలి. ఎవరెవరికి ఎవరెవరు జ్ఞాపకము ఎవరెవరు చేసుకోవాలి? యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకు ఉండునట్లు, మీ నివాసము మీకు ఉండునట్లు. మీ నివాసము మీకు ఉండాలంటే నీ గోడలు కట్టబడాలి. నీ ప్రాకారము కట్టబడకపోతే నీ నివాసము సరిగా ఉంటుంది. నీ నివాసము కట్టబడాలంటే నీ వ్యక్తిగత జీవితము కట్టబడాలి. హల్లెలూయా. ఈ వ్యక్తిగత జీవితానికి కారణాలు ఉంటాయి. కొంతమంది 11 గంటల వరకు 12 గంటల వరకు మీరు ఉద్యోగాలు ఉన్నాయి, నో ప్రాబ్లం, పోండి. ఈ లోక సంబంధమైన అధికారులకి ఎంత విధేయతగా ఎంత లోబడుతున్నారో. ప్రభువా, నేను 12 గంటలకు రాగలుగుతున్నాను, నా పరిస్థితి ఇది. 12 గంటలకు వచ్చి నేను దీంట్లో చేయి వేయలేకపోతున్నా, త్వరగా వచ్చి ఇందులో చేయి వేయడానికి నాకు సమయం దయచేయని రావాలి. అది మనసున్న వాళ్ళు. యు గాట్ ఇట్?
హోప్ యు అండర్స్టాండ్. ఈ సంవత్సరం గడిచిపోవడానికి ఇంకా ఎన్ని మాసాలు ఉన్నాయి? 8 మాసాలు ఉన్నాయి. పోయిందా? ఇంకా ఎన్ని ఉన్నాయో? 2 ఉన్నాయా? నాకు తెలియదే. మళ్ళీ మీకు 2 ఉందని తెలిస్తే ఈ 10 మాసాలు ఏమి చేయలేకపోయారో కనీసం ఈ 2 మాసాలన్నా చేయండి. 10 మాసాలు దాటిపోయిందని తెలుసు కదా? తెలుసా? ఎంతమందికి తెలుసు? అయ్యా 10 మాసాలు గడిచిపోయిందని ఎంతమందికి తెలుసు కదా? మళ్ళీ 10 మాసాల్లో నేను ఏమి చేశాను ఏమి చేయలేదని లెక్క ఉంది కదా. మీరు లెక్క పెట్టుకోకపోతే దేవునికైతే లెక్క ఉంటుంది. అడిగే రోజు రాకుండా దీర్ఘ శాంతముతో సాగిపోతున్నాడు ఆయన. ఎలా? ఉదయమున ఆయన కృపతోను, రాత్రిపూట ఆయన విశ్వాసతను. హల్లెలూయా. ఈ 2 మాసాల్లో నేను ఏమి చేయలేదో నేను చేస్తే, నేను కట్టుకోగలిగితే నా నివాసం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నివాసము మీకు ఉండునట్లు యుద్ధము చేయుడి. యుద్ధము చేయండి. యుద్ధము ఎవరితో చేస్తున్నావు? నీకు నువ్వు చేసుకో. అంటే ఎవరితో చేస్తున్నామో పక్కన వాళ్ళతో చేస్తున్నావు. నేను నిర్మల నాతో యుద్ధం చేసుకుంటూ కూర్చున్నాను. ఊరికి అంటున్నా రామమ్మా, నేను నిర్మల నాతో మేము ఇద్దరు కలిసి ఆలను మాతో యుద్ధము చేసుకుంటే లాభం ఉందా? నో ఛాన్స్. నాకు నేను యుద్ధము చేసుకోవాలి. అప్పుడే నా వ్యక్తిగతమైన నివాసము క్షేమంగా ఉంటారు. అప్పుడు ఆయన కృప, ఆయన విశ్వాసత్వము కొనసాగించబడతారు. నా గమ్యమును నేను క్షేమంగా చేరగలుగుతాను. నేను పొందుకోవలసినది పొందుకోగలుగుతా. అది సమస్తము సమకూర్చి పొందుకోవడం అంటే. హల్లెలూయా. వారు జ్ఞాపకము చేసుకున్నారట. మనము జ్ఞాపకము చేసుకొని ఏమి చేయాలో అది చేయాలి. మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ ఏంటండి? వారికి మనసున్నవారు. రెండవది ఏం నిర్మల రాసుకున్న దాంట్లో ఉన్నావా? చెప్తావా ఏమన్నా? రెండవది ఏంటి? మనసున్న వారికి శ్రమ. రెండవది. మూడవది వారి వ్యక్తిత్వం. నువ్వు రాసుకోవా? గుడ్. మూడవది వారి వ్యక్తిత్వం. వారి వ్యక్తిత్వం ఏంటో తెలుసా అండి? ఆగిపోకుండా సాగిపోవడం. ఎవరు ఆగిపోకుండా సాగిపోతున్నారో వ్యక్తిత్వంతో? ఎవరు శ్రమ నొందిన వారు. ఈ శ్రమ నొందిన వారు ఎలాంటి వాళ్ళు? మనసున్న వాళ్ళు. దేనికి మనసుంది? వారి జీవితంలో సగము గోడను పూర్తి చేసుకోవాలనుకున్నవారు, ఆత్మీయంగా ఎదగాలనుకున్నవారు, దేవుని పట్ల మనసున్నవారు. వారిని చంపివేయాలి, పనులు ఆపివేయాలి అనేసి ఆటంకాలు వస్తున్నాయి. ఈ ఆటంకాలు వస్తున్నప్పుడు వారు ఏమి చేశారు? దిగు స్థలమున, పై స్థలమున వారి కుటుంబములో భద్రత కలుగ చేసుకొని, దేవుని జ్ఞాపకం చేసుకొని, వారి నివాసములో క్షేమం ఉండినట్లుగా ఆగిపోకుండా సాగిపోతున్నారు. అది వారి యొక్క వ్యక్తిత్వం. ఆగిపోకుండా ఏ విధంగా సాగిపోతున్నారు? నెహెమ్యా 4:15. వారి యోచన మాకు తెలియబడెననియు, దేవుడు దానిని వ్యర్థము చేసేననియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? తిరిగి గోడ దగ్గరికి వచ్చారు. ఎందుకు తిరిగి గోడ దగ్గరికి వచ్చారు? దేవుడు
వారి యొక్క కుయుక్తులను వ్యర్థపరిచాడు. లెట్ ద చర్చెస్ సే ఆమేన్. నీ జీవితంలో తిరిగి నిన్ను నువ్వు కట్టుకోవడానికి వాని యొక్క పనులు నీ జీవితంలో ఆటంకపరచకుండా వాని పనులను ఆటంకపరిచాడు, వ్యర్థపరిచాడు. నీ యొక్క పనిని కొనసాగింపచేస్తే నీ చేయనిస్తున్నాడు. అది ఆగిపోకుండా సాగిపోవడం వ్యక్తిత్వం. నా వ్యక్తిత్వం యొక్క జీవితంలో నేను ఎన్నిసార్లు ఆగిపోయి ఉన్నాను. మా వింటున్నారా? అయ్యా వింటున్నారా? ఐ వాంట్ యూ టు లిసన్. వాళ్ళు ఆగిపోలేదు, సాగిపోతున్నారు. ఎందుకు సాగిపోతున్నారు? ఎందుకు సాగిపోతున్నారు? వారి యోచన మాకు వారు వచ్చి ఇట్లా చంపబోతున్నారు, మా మధ్యలో చెరబడుతున్నారు అనేసి వీరికి తెలిసిపోయిందని వారికి తెలిసిపోయింది. సాతానికి వాడు వచ్చి ఆటంకపరుస్తాడని, ఆటంకపరచబడుతున్న వారికి తెలిసిపోయిందని వాడికి తెలిసింది. వాడికి ఏమని తెలిసింది? దేవుడు మన ప్రయత్నాలను వ్యర్థపరుస్తున్నాడు అని వానికి తెలిసిపోయి వాడు ఆగిపోయినాడు. వీళ్ళు సాగిపోతున్నారు. మన జీవితంలో ఎవరు సాగిపోతున్నారు, ఎవరు ఆగిపోతున్నారు? అమ్మ చెప్పగలుగుతారా? మనస్సు నుండి మాట్లాడతాం, మనస్సు నుండి మాట్లాడతాం. సాధారణుడు ఆగిపోయినాడా? నేను ఆగిపోయాను. ఐ హోప్ యు అండర్స్టాండ్. వారు నెహెమ్యా కాలంలో ఉంటున్న జీవితాల్లో దేవుడు సాతానుని ఆపివేశాడు. వీళ్ళు సాగిపోతున్నారు. మన జీవితంలో సాతానుని ఆపకపోయి ఉంటే మనము సాగిపోయే వాళ్ళము కాదు. కానీ సాగిపోతున్న నా జీవితము గోడలు కట్టడానికా లేకపోతే లోకానికా? హల్లెలూయా. నా మనస్సు ఎవరికి? ఈ లోక సంబంధంగా మనస్సు ఉండాలి, లేదని లేదు, లేదని లేదు. ఉద్యోగం చేయాలి, కుటుంబము, వాటికి మనసు ఉండాలి. కానీ ఎవరికి ఎంత మనసు పెడుతున్నాను? దేని కొరకు నేను ఆగిపోతున్నాను? ఈ లోక సంబంధమైన మనసుకు దీనిని ఆపివేస్తున్నానా? దీని నిమిత్తమై దానిని ఆపేస్తున్నానా? సాతానుడు సాగిపోతున్నాడా లేకపోతే నేను సాగిపోతున్నానా? నెహెమ్యా కాలంలో అయితే వారు ఆగిపోకుండా సాగిపోతున్నారు. ఇంతకు డానీ వారికి తెలిసిపోయిందని వీరికి ఎలా తెలిసింది? వారికి వస్తున్నారని వీరికి ఎలా తెలిసింది? ఇప్పుడు నీకు ఒక ఆటంకం వస్తుంది. అమ్మా వింటున్నారా? మన జీవితాల్లో నిశ్చయ ప్రార్థన మందిరంలో ఉంటున్న కుటుంబాలకు ఆటంకాలు వస్తున్నాయి అని వారికి ఎలా తెలిసింది? నెహెమ్యా కాలంలో ఎలా తెలిసింది? చూద్దాం. 12వ వచనం, 4:12. మా శత్రువుల యొద్ద నివాసులైన యూదులు, మా శత్రువుల దగ్గర నివాసం ఉండిన వారంటే యూదులు వారికి దగ్గరలో ఉంటున్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటి మాటికి మాతో చెప్పడం. హల్లెలూయా. ఇంగ్లీష్ తెలుగులో అది అర్థం లేని మాటలు అవి. యాక్చువల్గా ఏంటో తెలుసా? వారికి దగ్గరలో విరోధులు ఎక్కడుంటారో వాళ్ళకి దగ్గరలో ఉంటున్న యూదులు వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా బాబు, మీరు 4 దిక్కుల్లో మీరు ఎక్కడ పోయినా కూడా వాడు మాత్రం మిమ్మల్ని వదలడు, జాగ్రత్త అని చెప్పిపోతున్నాడు. ఎవరు ఎవరు ఎవరు? యూదులు, స్తుతించేవారు, ప్రార్థన పరులు వచ్చి ఎవరికి చెప్తున్నారు? ఇక్కడ ఉంటున్న పని చేస్తున్న వారికి చెప్తున్నారు. మనకు చెప్పడం లేదా? సంఘంలో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా లేరా? నెహెమ్యా 4:13 చదవండి.
ఓడ వెనుకనున్న దిగువ స్థలములలోను ఉమ్, పైనున్న స్థలములలోను ఉమ్, జనులను ఉమ్, వారి వారి కుటుంబముల ప్రకారముగా ఉమ్. వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి విల్లతోనూ నిలిపి తిని. ఎప్పుడైతే ఇది విన్నారో 12వ వచనంలో ఎప్పుడైతే విన్నారో వీరు ఏమి భద్రపరుచుకున్నారు? పైన దిగు భాగంలో పై భాగంలో వారి కుటుంబ వరుసల్లో వాళ్ళు ఏమైపోయినారు? భద్రపరచబడ్డారు. దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నారు. అప్పుడు వారి యొక్క ప్రయత్నాలు వ్యర్థపరిచాడు దేవుడు. వీళ్ళు ఏమయ్యారు? ఆగిపోకుండా సాగిపోతున్నారు. మరి నేను, నా కుటుంబం, సాతానుడు సాగిపోతున్నాడా నా కుటుంబంలో, నా జీవితంలో? లేదా నేను వాటిని ఆపి సాగిపోతున్నాను? అమ్మా, అర్థమవుతుందా? ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ దిస్. నెహెమ్యా 4:15 రెండవ భాగం. దేవుడు దేవుడు దానిని వ్యక్తం చేసిన నీయు ఉమ్, మా శత్రువుల సమాచారం వినగా ఉమ్, మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చాను. చూసారా? అది వారి యొక్క వ్యక్తిత్వం. ఎవరు విన్నారు? దేవుడు వారికి తెలిసిపోయిందని శత్రువులకు తెలిసిపోయి, ఎలా తెలిసిపోయింది? దేవుడు మా ప్రయత్నాలను వ్యర్థపరిచాడు. ఎలా వ్యర్థపరిచాడు? అక్కడ ఉంటున్న ప్రార్థన పరులు, స్తుతి చెల్లించే వాళ్ళు వచ్చి చెప్పినారు. అపోస్తల కార్యము 12:5. త్వరగా అపోస్తల కార్యము 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హ్మ్, ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి చాలండి. పేతురు యొక్క సంఖ్యలు ఎలా విడిపించబడింది? మేరీ మంచి స్వరూప ఎలా? ఎవరు? సంఘములో అత్యాశక్తితో, ఈ సంఘములో అత్యాశక్తితో ప్రార్థన చేసేవారు ఎవరికి సమీపంగా ఉంటున్నవారు తెలుసా మీకు? తెలుసా మేరీ? చెప్పు మేరీ. దేవునికి సమీపంగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కన వాడు ఉంటాడు. అమ్మా, నా ప్రార్థన, నా యొక్క ప్లాన్స్ అన్ని వీళ్ళు గోడలు కట్టేస్తున్నారు. అమ్మా, ఇక్కడి నుంచి వీళ్ళు అక్కడ ఉంటున్న వారికి ఆపదల ఇస్తున్నారు. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. యూదులు ప్రార్థన చేసేవారు, స్తుతి చెల్లించేవాళ్ళు. వాళ్ళు వచ్చి మా జాగ్రత్త అని చెప్పినప్పుడు మీ ఇంటికి అనుకొచ్చాడా? మీరు ఉన్నారా? మళ్ళా ఎందుకు వచ్చారని ఫోన్ చేశారా? చేయాలి ఫోన్. అర్థమైందా? మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చినారంటే, అన్నా ఎందుకు వచ్చారు? ఫోన్ చేయాలి. ఎందుకు వచ్చారు? దేవుని యొక్క వర్తమానాన్ని మీ ఇంటికి తీసుకుని వచ్చారు. ఏమని? మా ఎందుకు రావడం లేదు? రండి, మందిరానికి రండి. సాధారణుడు ఆటంకపరుస్తున్నాడు. అంతేనండి అనూప్ గారు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రార్థన పరులు వచ్చి చెప్తారు. నెహెమ్యా కాలం కూడా చెప్పినారు. చెప్పినప్పుడు వాళ్ళు వారి కుటుంబాన్ని భద్రపరుచుకున్నారు. ఆగిపోకుండా సాగిపోతున్నారు. ఫిలిప్పీలో రాసిన పత్రిక 2:14. మీరు మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య వక్రజనము మధ్య
నిరపరాధులను ఉమ్, నిష్కలంకులను ఉమ్, అనింద్యులనైన ఉమ్, దేవుని కుమారులగునట్లు ఉమ్, సనుగులను ఉమ్. సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి సమస్త కార్యములను చేయుడి చేయుడి. ఆగిపోకుండా సాగిపోడి. సాతాను యొక్క కృత్యులను దేవుడు ఏమి చేశాడు? వ్యర్థపరిచాడు. క్రీస్తునందు మీ ప్రయాసము ఎవరి ప్రయాసము వ్యర్థమైపోయింది? శత్రువుని యొక్క ప్రయాసము వ్యర్థమైంది. నీ ప్రయాసము సాగిపోతా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆగిపోతున్నారా సాగిపోతున్నారా? హల్లెలూయా. నా మాటలు ఏమన్నా మీకు కఠినంగా ఉంటే ఇది వాక్యం ఎంతే గాని వ్యక్తిత్వంగా ఏమీ లేదు. వ్యక్తిగతంగా ఎవరికి ఏమీ లేదు. నెహెమ్యా కాలంలో జరిగిన సంఘటనలు ఇవి. వారి ఆగిపోకుండా సాగిపోవడానికి వారి యొక్క ప్రయాసము వ్యర్థము కాకుండా దేవుడు అపవాది యొక్క ప్రయత్నాలని వ్యర్థపరిచి, ఎందుకు వ్యర్థపరిచాడంటే యూదులు వచ్చి చెప్పిన మాటకు వీళ్ళు కుటుంబ పరంగా ఏమయ్యారు? హెచ్చరిక పొందుకొని గోడ వెనకాల వారు చేయవలసిన పని వారు చేసుకున్నారు. గోడలు కట్టుకున్నారు. వారి నివాసము క్షేమంగా ఉంది. ఆటంకాలు రావా? మీది ఆటంకాలు రావా? సముద్రంలో అలలు ఉండవా? సముద్రంలో అలలు ఉన్నా కూడా ఒక్క సమయం వస్తుంది, సాధారణముగా మనుషులు కలిగే శోధన తప్ప మరి ఎక్కువగా నేను నమ్మతగిన దేవుడిని శ్రమలతో పాటు తప్పించుకునే మార్గము కూడా ఆయన చూపించాలి. ఎందుకంటే మన ఓడలో ఆయన ఉన్నాడు. మన ఓడలో ఆయన ఉన్నాడు. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. దేవుడి మాటలు మన వినగలిగితే ఆస్వాదించి దీవించను కాక. ఆమేన్. ఐ హోప్ యు అండర్స్టాండ్. నెహెమ్యా కాలములో మనసున్న వాళ్ళు, గోడలు కట్టుకోవడానికి మనసున్న వారికి ఏమొచ్చాయి? ఆటంకాలు వచ్చాయి. ఈ ఆటంకాలు వచ్చినప్పుడు యూదుల ద్వారా వారికి ఒక హెచ్చరిక కలిగింది. ఆ హెచ్చరిక వారు పొందుకున్న తర్వాత వారి యొక్క జీవితము వెనకాల దిగు భాగమున పైగా భాగమున వారు జ్ఞాపకము చేసుకున్నారు. మనం ఏమి జ్ఞాపకము చేసుకోవాలి? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తం. హల్లెలూయా. ప్రార్థన.